హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇదిగో మొన్న అయితే డీమార్ట్కి అయితే వెళ్ళానండి. డీమార్ట్లో కొంచెం సరుకులు తీసుకొచ్చాము. రేటు మాత్రం బాగానే పడింది. కొంచెం సరుకులకే 3,500 4,000 అయిందని అన్నారండి. ఎంత తక్కువగా తీసుకున్నా కూడా రేట్ మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే డీమార్ట్లు అన్నీ దొరుకుతాయని అక్కడికైతే వెళ్తాం అప్పుడప్పుడు. అందుకని మొన్న వెళ్ళామండి. ఇదిగో దీనిలో కొంచెం సరుకులే తీసుకొచ్చాము. 4 డబ్బాలు, ఒక గిన్నె ప్లాస్టిక్ది, మైసూర్ శాండ్ సోపు, ఇవేమన్నా షర్టు నన్ను నిక్కరండి. ఇవి వచ్చేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నామండి. పప్పు చెక్క ప్యాకెట్ ఒకటి 2 నన్ను, తర్వాత 3 చాక్లెట్లు. చాక్లెట్లు అయితే 3 తీసుకున్నామండి. పుచ్చ పప్పు, గుమ్మడి పప్పు అలాంటివి తీసుకున్నామండి. ఇదిగోండి, ఇది ఉలవచారు ప్యాకెట్, తర్వాత జీడిపప్పు ప్యాకెట్ ఒకటి, బాదం పప్పు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. ఇవేమన్నా పల్పి ఆరెంజ్ 3 తీసుకున్నామండి. చూడండి, ఎంత తక్కువ తీసుకున్నా కూడా రేట్ మాత్రం అంతే ఉంది. పాప్కార్న్ మాత్రం 2 తీసుకున్నాను. చాలా వరకు తగ్గించి తీసుకున్నానండి. ఏదో ముఖ్యమైనవన్నీ. ఇదిగోండి, ఇది వచ్చేసి ఏదో స్వీట్ అంటండి, పాపడంట, బాగుంటుంది అన్నారు. ఈ స్పూన్ వచ్చి 25 రూపాయలు అంటండి. ఇవి 4 తీసుకున్నాను. తర్వాత ఇది కర్పూరం బాటిల్ ఒకటి, ఇది మిల్ మేకర్స్ ఒకటి తీసుకున్నానండి. కొట్లు అయితే చిన్న చిన్నగా ఉంటున్నాయి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని అది తీసుకున్నాను. ఇక నల్ల ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు అలాంటివి తీసుకున్నాను. ఇక పప్పు చెక్క మాత్రం 2 తీసుకున్నానండి. ఇవి ఇంతేనండి. ఈ కొంచెం ఇది కూడా ఏదో స్వీట్ అంటండి. ఈ కొంచానికే 3,500 4,000 అయ్యిందని చెప్తున్నారండి. ఎంత తక్కువ కొనాలనుకున్నా కూడా బిల్లు మాత్రం అంతే పడిద్ది. ఇదండి మా షాపింగ్ అయితే మాత్రం. మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఇదిగోండి, ఇది రబ్బర్ బ్యాండ్లు కూడా 2 తీసుకున్నానండి. ఇవి అంతేనండి మా వీడియో.